నమస్తే. ప్రస్తుతంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ కన్వీనర్ హేమా గారు మాట్లాడదాం. మేడం, చాలా రోజులుగా చూస్తా ఉన్నాం ఫార్మా సిటీ సంబంధించిన బాధితులు పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నా, నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించకపోగా ఇంకా వాళ్ళ భూమిని కాజేసినటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏం చెప్పాలనుకున్నా? నిజంగా ప్రభుత్వం ప్రతిసారి చెప్తా ఉంది రైతులను కాపాడుకుంటాం, రైతులను రాజు చేస్తామని చెప్పి చాలా సార్లు మాట్లాడుతుంది. ఎందుకు రైతుల విషయంలో మాట్లాడలేకపోతుంది ప్రభుత్వం? ప్రభుత్వాలకు కావాల్సింది ఇప్పుడు బుల్డోజర్ రాజా ప్రభుత్వం వచ్చింది. ఎక్కడికక్కడ అక్రమాలు చేయాలి, ఆక్రమించుకోవాలి. ఎక్కడ భూములు కనబడితే అక్కడ వచ్చేసి అది భూమి ఏంటిది రైతులైనా సరే ఇంకెవరి అయినా పేద ప్రజలైనా సరే ఈ రోజు గుంజుకోవడమే నా పరిపాలన అన్నట్టుగా ఈ రోజు హిట్లర్ రాజకీయం నడుస్తుంది. ఈ హిట్లర్ పరిపాలనలో వచ్చేసి ఏ విధంగా మట్టి కట్టిపోయిండో తెలుసు హిట్లరు. ఈ రోజున ఈ పరిపాలన ఈ బుల్డోజర్ రాజా కూడా అతి తొందరలో వచ్చేసి ఈ పరిపాలన వచ్చేసి లేకుండా ప్రజలే వచ్చేసి ఉరికి కొట్టించే రోజున వస్తుంది అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మనం ఫ్యూచర్ సిటీ అనే పేరుతో చేస్తున్నాం, ప్రజలకు ఫ్యూచరైజ్ లేకుండా చేస్తున్నాం. మనం ఒక 3 పూటలు ఒక పూట అన్నం తినకపోతే నీకు కళ్ళు తిరుగుతాయి. అలాంటిది రైతన్నల దగ్గర నుంచి ఈ రోజు వచ్చేసి హైదరాబాద్ కు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూరగాయలు వస్తూ ఉంటాయి. మరి ఆ కూరగాయలను లేకుండా చేస్తున్నావు అంటే ఏం తినమంటావు? గడ్డి తినమంటావు? రోజు నువ్వు అన్నం తినట్లేదా, ఇంకేమైనా తింటున్నావా అనేది మా క్వశ్చన్. నువ్వు కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నువ్వు రీల్ రాని లాగా సీతకు వచ్చింది. అప్పట్లో రీల్ చేసుకుంటా ఈ ప్రభుత్వాలు మొత్తం నాశనం చేస్తున్నాయంట. మరి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? ప్రజలను ఎక్కడ పెట్టినావు? రైతన్నలకు వచ్చేసి అదే వీళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి ఈ ఫార్మాసిటీ కంపెనీలు వచ్చేసి ఇలా పెడుతున్నాయని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వే పోయి అక్కడ వచ్చేసి నీ ప్రభుత్వంలో ఉన్న సీతక్క గాని అదే విధంగా ఈ పిచ్చితులకు రేవంత్ రెడ్డి ఆయన ఏంటిది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంకా మిగతా వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరూ ఉన్నారు, రెడ్లందరూ ఉన్నారు. మరి పోయారు కదా, మరి ఏం చేసిర్రు? ఈ రోజున మీ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ప్రజలను ఎక్కడికక్కడ రోడ్ల మీదకి తీసుకొచ్చారు తప్ప మీరు ప్రజాపాలన చేయలేదు. ఓన్లీ భూసేకరణ పేరుతోని మీరు అక్రమాలు చేసుకుంటా భూములు లాక్కుంటా మీరు వచ్చేసి బడాబాబులు లాగవడానికి ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు తప్ప మీరు ప్రజల కోసం ఏం చేసేది ఏం లేదు. అతి తొందరలో ఈ రైతన్నలకు ఒక్కటే, ప్రతి రైతన్న అందరూ కలిసి ఒక కమిటీ వేసుకొని హైదరాబాద్ కు ఏ విధంగా ఏది రైతన్నలు పంపించే కూరగాయలను అన్ని పంటలను వచ్చి సాగు చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి జనాలందరూ అప్పుడు అడిగే రోజు వస్తుంది. అప్పుడు ఎందుకంటే 64 రోజులు 65 రోజులు అయినా కూడా ఈ ఉద్యమాలు చేస్తున్నా ఊరికే చేస్తున్నారు. కానీ ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తేనే ఇదంతా సాధ్యం అవుతుంది. మీరు ఎప్పుడైతే వచ్చేసి ఈ రైతులు పండించే పంటలన్నీ ఆఫ్ చేసేసి ఒక వారం రోజులలో వచ్చేసి మొత్తం అతలకులతో హైదరాబాద్ అయిపోయి రైతన్యులకు న్యాయం జరగకపోతే అడగండి. స్టే విధించిందా ఫార్మాసిటీ భూముల విషయంలో? హైకోర్టు ఆల్రెడీ స్టే విధించినా కూడా ఎందుకు అంటే హైకోర్టును గౌరవించకపోవడం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వాలు అసలు ఏం జరుగుతుంది అంటారు? ఈ రోజులు ప్రజల ట్యాక్స్లను తీసుకొని ప్రజలను వచ్చేసి మోసాలు చేసుకుంటా పందికొక్కుల్లాగా బుల్డోజర్ రాజా లాగా ఈ రోజు వచ్చేసి పందికొక్కులు తిన్నట్టు తింటున్నారు ప్రజల సొమ్మును. వీళ్ళందరినీ బుద్ధి చెప్పాలంటే ఈ రోజు ఈ స్టే ఇచ్చినా కూడా మీరు వచ్చేసి దాన్ని ధిక్కరిస్తున్నారంటే అంటే చట్టం మీ చుట్టం అనేదే మీరు ప్రజలందరికీ నిరూపణ చేస్తున్నారు. ఇక మీద రాజకీయంలో ఎవరైతే ఒక పరిపాలించే ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఎవరున్నా గాని మీరు చెప్పిన వాగ్దానాలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో అది నెరవేర్చకపోతే 100 రోజులలో రాజీనామా చేయాలి అనే ఒక చట్టం తీసుకురావాలి. మనందరం అప్పుడే మన ఓట్లు వేయాలి అని చెప్పేసి ప్రజలు కూడా. ఎందుకంటే ఈ రోజు చట్టాలను కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మన దగ్గర ఒక బాండ్ పేపర్ అనేది మేనిఫెస్టో అంటేనే బాండ్ పేపర్. కానీ ఇప్పటి నుంచి ఎవరైతే ఓటు కోసం వస్తాడో వాని దగ్గర రప్పించుకోవాలి. ఓటుకు పైసలు తీసుకున్నామా అని కాదు ఈ రోజు మనం చూడాల్సింది. వాడు 100 రోజులలో ఏ వాగ్దానం చేస్తున్నాడు అనేది రాపించుకొని సంతకం పెట్టుకొని అవ్వకపోతే వాడిని తీసేయాల్సిన బాధ్యత మనకున్నది. ఎందుకంటే ఈ రోజు మన దేశాన్ని మనమే ఈ విధంగా చేసుకున్నాము. ప్రజలు ముందుకు రావాలి. ఇలాంటి రాజకీయ పరిపాలన తీసుకొచ్చిన ఈ బుల్డోజర్ రాజాని డబ్బులు ఇస్తే ఏమైనా చేతనైతుంది. ఈ రోజు ఓటు నోటు కేసులో ఉన్నాడు, ఓటును కొనుక్కోవచ్చు అనే ఒక ధైర్యంతో ఈ రోజు ప్రజలను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు. అది ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్క ప్రభుత్వం వచ్చేసి గెలిచిన దాఖలే లేదు. చరిత్రలో మట్టి కొట్టుకొని పోతారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఫార్మాసిటీ బాధితుల భూములను లాగేసుకునేటువంటి ప్రయత్నం జరిగింది అని చెప్పేసి పాదయాత్రతో రేవంత్ రెడ్డి ఆ ప్రదేశానికి వెళ్లి మీకు హామీ ఇస్తున్నాను, ఖచ్చితంగా మీ భూములన్నింటినీ కాపాడి మీ అందరికీ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు ఎందుకు వాళ్ళ పక్షాన కనీసం వాళ్ళు ఎందుకు చర్చ చేయట్లంటారు ఈ విషయం పట్ల? ఏమంటారు కదా, ఓడ దాటిన తర్వాత ఓడమల్లన సంథింగ్ సామెత ఉన్నది. ఆ విధంగా చేస్తున్నాడు. అంటే ఆ ప్రభుత్వం రైతులను వచ్చేసి మట్టి గడిపించింది కాబట్టి ఈ రోజు
ఎక్కడ కలబడకుండా పోయింది. ఈ రోజు ఆ ప్రభుత్వం లేకుండా పోయింది. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ఇదే చేస్తున్నావు కాబట్టి నీకు కూడా చరిత్రలోనే ఇది తెలంగాణలో ఇంకొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా చేస్తున్నావు కాబట్టి జనాలందరూ చూస్తున్నారు. వీళ్ళందరూ వచ్చేసి ఎప్పటికప్పుడు బుల్డోజర్ రాజా లాగా భూములను ఆక్రమించుకోవడానికి తప్ప దేనికి పనికిరాని ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారంటీలు అవ్వచ్చు, ఏదైతే 420 హామీలు, ఎందుకంటే మనం ఇచ్చేది లేదు సచ్చేది లేదని చెప్పేసి హామీ చేసిండు ఎదవా. ఏదోనే అంటాం మన తెలంగాణలో, ఏమంటాం అంతేనా కాదా? ఈ ఒక రెస్పెక్ట్ ఇవ్వాల్సిన ఒక సీఎం పదవిలో ఉన్నోడు ఈ విధంగా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన రైట్ హక్కు మనకున్నది కాబట్టి మనం ఖచ్చితంగా అడగాల్సిందే. ఈ రోజున రైతులందరికీ మన ప్రజలందరం సపోర్ట్ చేయాలి. మా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా రైతు పక్షాన ఎప్పటికీ ఉంటుంది. పంజాబ్ లో 800 రైతులు చనిపోయారు ఆ రోజున. ఇప్పుడు వచ్చేసి అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క రైతన్న రోడ్డు మీదకి వచ్చిండ్రా? అంత ఏదైనా పర్ఫెక్ట్ గా చేస్తున్న ప్రభుత్వం వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో చేస్తుంది. అదే విధంగా మీరు ఏ రాష్ట్రాలలో ఉన్నా కూడా మీ బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున రైతన్నలకు వచ్చేసి మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి ప్రజలకే ఫ్యూచర్ సిటీ అనే పేరుతోని ఈ రోజున ఫ్యూచర్ లేకుండా, అన్నం లేకుండా చేస్తున్నారు కాబట్టి మీరు మట్టి కొట్టుకొని పోతారని చెప్పేసి చెప్తాం.